అండి, వెల్కమ్ టు మై ఛానల్ పబ్బీ డైరీస్ ఇన్ అమెరికా. వీడియోస్ పెట్టక చాలా రోజులు అవుతుంది. సో బిజీగా అయిపోతున్నాయి అనమాట. డేస్ పెట్టడానికి అస్సలు టైం లేకుండే. బట్ మేము ఈ వీడియోస్ నుంచి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనుకొని ఈ వీడియోస్ టైం తీసుకొని మరీ పెడుతున్నాము. ఎందుకంటే మేము ఇది రీసెంట్గా ట్రిప్కి వెళ్ళామన్నమాట. ట్రిప్కి వెళ్దాం అనుకున్నప్పుడు మనకి ఏదైనా కావాలి అంటే యూట్యూబ్లో సర్చ్ చేస్తాం కదా. సో అలాంటప్పుడు మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఎక్కువ యూట్యూబ్ నుంచి దొరకలేదన్నమాట. మేమే సర్చ్ చేసి చూసుకున్నాము. సో మాలాగా ఎవరు అవ్వకూడదని మేము కొంచెం ఇన్ఫర్మేషన్ ఇద్దాము అనుకొని టైం తీసుకొని మరి వీడియోస్ పెడుతున్నాము. ఇక్కడ నుంచి ఈ వీడియోస్ అన్నీ నేను పెడతాను. ఆ వీడియోస్ ఏంటి అంటే, ఇక్కడ ఎవరైనా కొలరాడో ట్రిప్కి వెళ్ళాలి అనుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఖచ్చితంగా వీడియోస్ లాస్ట్ వరకే చూడండి, ఏదో ఒక రకంగా మీకు హెల్ప్ అవుతుంది అనేసి ఈ వీడియోస్ అయితే పెడుతున్నాను. అస్సలు స్కిప్ చేయకండి, వీడియోస్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. సో మేము కొలరాడో ట్రిప్ అనుకున్నాం అనమాట. మా ప్లాన్ అసలు ఫెబ్లో ఉండే, బట్ మేము డిసెంబర్కి మూవ్ చేసాము. సో డిసెంబర్లోనే వెళ్దాం అనుకున్నాము. ఎందుకంటే ఇక్కడ యూఎస్లో డిసెంబర్లో హాలిడేస్ ఉంటాయి. సో ఫెబ్లో ఎందుకు పెట్టడము, మనకి హాలిడేస్ ఉన్నాయి కదా, సో ఇవే యూజ్ చేసుకుందాము అని అనుకున్నాము. ఫస్ట్ టైం మేము వింటర్లో ట్రావెల్ చేస్తున్నాం అనమాట. ఎప్పుడూ మేము బేబీ బర్త్డే 1 month ముందు ట్రిప్కి వెళ్తుండే, ఏప్రిల్ అలా వెళ్తుండే అనమాట. బట్ ఫస్ట్ టైం మేము డిసెంబర్లో ట్రావెల్ చేస్తున్నాము. బేబీ కదా, ఎప్పుడు వింటర్లో మేము బయటకు వెళ్ళలేదు, తను ఎలా ఉంటుందని ఫస్ట్ భయపడ్డాము. బట్ ఇది ఎక్స్పీరియన్స్ చేద్దాము, స్నో ఎక్స్పీరియన్స్ చేద్దామని నాకు చాలా ఉండే అనమాట. ఇండియాలో కూడా నేను ఏ ప్లేసెస్కి వెళ్ళలేదు ఇప్పటి వరకు, అలాంటి స్నో ప్లేసెస్. ఇక్కడ మెయిన్ కొలరాడోలో బాగుంటుంది అంటారనమాట. సో కొలరాడో వెళ్తే మనం వింటర్లోనే వెళ్దామని అనుకున్నాము. సో ఈ డిసెంబర్లో ప్లాన్ చేసామన్నమాట. ఫెబ్లో వెళ్ళొచ్చు, బట్ అది ఇంకా ఎక్కువ స్నో ఉంటుంది, అసలు మనం బయటికి కూడా కార్ కూడా తీయలేము, అంత ఉంటుందని చెప్పారు. సో అందుకే డిసెంబర్కి అనుకుని డిసెంబర్లో అయితే పెట్టుకున్నాం అనమాట. అండ్ మనం ట్రిప్ అనగానే బేబీ ఉంటే ఖచ్చితంగా ఫుడ్ గురించి థింక్ చేస్తాం కదా. సో మేము బేబీకి కావాల్సిన అక్కడ ఫుడ్ దొరుకుతుందో లేదో అని కొన్ని ఐటమ్స్ అయితే పెట్టుకున్నాము అనమాట. కొన్ని స్నాక్స్ అలా పెట్టుకున్నాము ముందు రోజు ప్రిపేర్ చేసుకొని. తర్వాత మాకు ఎర్లీ మార్నింగ్ 6:30కే ఫ్లైట్ ఉండే. సో మార్నింగ్ మేము జస్ట్ బ్రష్ చేసి, ఫుల్ చల్లగా ఉండే అనమాట అప్పటికి, జస్ట్ బ్రష్ చేసి మేము ఫ్లైట్ ఎక్కేసాము. అది జస్ట్ 1 hour 45 minutesలో ల్యాండ్ అయిపోయాం అనమాట. మనము ట్రిప్ అనగానే ఫస్ట్ ఇక్కడ ఖచ్చితంగా కార్ రెంట్ తీసుకుంటాము. ఎందుకంటే ఇక్కడ కార్లోనే బయటకు వెళ్ళాలి కదా, కార్ లేకుండా ఏది అవ్వదు. సో కార్ తీసుకోవాలంటే ఇక్కడ మేము దిగగానే ఇక్కడ షటిల్స్ ఉంటాయి అనమాట. సో 10 minutes డ్రైవ్లో కార్ రెంటల్ సర్వీస్ దగ్గర తీసుకెళ్తాయి. సో అలా మేము షటిల్ తీసుకొని కార్ రెంటల్ సర్వీస్ దగ్గరికి వెళ్ళాము. ఇవి మనకి ఫ్రీయే అనమాట, ఎలాంటి ఛార్జ్ చేయరు. సో ఈ షటిల్స్ తీసుకొని మేము రెంటల్ సర్వీస్ దగ్గరికి వెళ్ళాము. మేము దిగగానే చూసి షాక్ అయిపోయాం అనమాట, అంత స్నో ఉంది. మేము ఇంత ఉంటుంది అని అనుకోలేదు, ఉంటుంది బట్ ఇంత పడుతుంది అని అనుకోలేదు. బట్ మాకు మంచిగా అనిపించింది. మనం వెళ్ళే ప్లేసెస్ దగ్గర కూడా ఇంతే ఉండాలి అని అనుకున్నాము. మేము ఇక్కడ దిగ్గానే మేము ఫస్ట్ నార్మల్ కార్ బుక్ చేసామన్నమాట. బట్ ఇక్కడ వీళ్ళు ఏమన్నారు అంటే, ఇంత స్నోలో అలాంటి కార్స్ స్లిప్ అయిపోతాయి, బేబీ ఉంది, మీరు అలా రిస్క్ తీసుకోవద్దని చెప్పారు. సో రూబికాన్ అనేది పెద్దది, ఇది తీసుకున్నాం అనమాట. సో దానికంటే కొంచెం ప్రైస్ ఎక్కువ పడింది మాకు. బట్ బేబీ ఉంది కదా, ఎందుకు రిస్క్ తీసుకోవడం అని ఫైనల్గా ఇదే జీప్ లాంటిది అనమాట. సో ఇదే తీసుకున్నాము. ఇన్ కేస్ ఇలాంటి టైంలో వస్తే ఇలాంటిదే తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి, జీప్ లాంటివి. బట్ అలాంటివి తీసుకొని రిస్క్ చేయకండి, ఎందుకంటే స్లిప్ అవుతాయి, చాలా యాక్సిడెంట్స్ అవుతాయి అనమాట అలా చేయడం వల్ల. సో మేము ఇదే తీసుకున్నాము. ఫస్ట్ వేరే బుక్ చేసాము, బట్ అది క్యాన్సిల్ చేసి వాళ్ళు చెప్పడం వల్ల మేము ఇది తీసుకున్నాం అనమాట. సో తను చెప్తుండే అదైతే ఖచ్చితంగా స్లిప్ అయ్యేది, ఇది తీసుకోవడం మనకి చాలా సేఫ్ అయింది అని చెప్పారు. సో వెళ్తుంటే ప్రతి దగ్గర చూస్తున్నారు కదా ఆ వ్యూస్, మొత్తం స్నో, నేను ఎలా అయితే అనుకున్నానో అలా ఆ వ్యూస్ కనిపిస్తున్నాయి అనమాట. సో ఖచ్చితంగా మేము వెళ్ళే విజిటింగ్ ప్లేసెస్లో ఇంకా చాలా మంచి వ్యూస్ ఉంటాయి అని అనిపించింది. సో ఫైనల్గా అయితే మేము ఫస్ట్ ఒక హోటల్ ఒకటే బుక్ చేసామన్నమాట మేము వెళ్ళే ప్లేస్కి. సో ఆ రోజు మార్నింగ్ మేము 9:30 వరకు వచ్చేసాము. మేము వెళ్ళే హోటల్ వేలో కూడా వ్యూస్ చాలా బాగుండే. బౌల్డర్ సిటీ అని, డెన్వర్ నుంచి బౌల్డర్ సిటీ ఉండే అనమాట.
సో ఎయిర్పోర్ట్ డెన్వర్ అనమాట. సో అక్కడి నుంచి బౌల్డర్ సిటీ అని దగ్గర ఉంటుందన్నమాట. ఆ బౌల్డర్ సిటీలో మేము హోటల్ తీసుకున్నాము. అలా హోటల్కి రీచ్ అయిపోయామన్నమాట. నార్మల్గా అయితే 3కి చెక్ ఇన్ చేయాలి కదా. సో మేము ఎర్లీగా వచ్చేసాము. సో ఎర్లీగా రావడం వల్ల మాకు రూమ్ కావాలి అంటే ఫస్ట్ వాళ్ళు ఇంత ఎర్లీగా అయితే ఇవ్వలేము అని చెప్పారు. సో కొంచెం మనీ ఎక్స్ట్రా పెట్టి మరి తీసుకురాము, అంతసేపు బయట ఉండడం కష్టము ఆ చలికి అనేసి కొంచెం ఎక్స్ట్రా పెట్టి మేము రూమ్కి అయితే తీసుకున్నాము. మేము తీసుకున్న రూమ్ దగ్గర కూడా చాలా స్నో పడింది. అసలు ఎట్లా అంటే బయట ఇది వ్యూస్ చూస్తే చాలు అంత బాగుందనమాట. అది మనం ఎక్స్పీరియన్స్ చేస్తేనే బాగుంటుంది, అంత బాగుండే అనమాట. సో మేము రాగానే పడుకుందాం కాసేపు అనుకున్నాము, బట్ టైం లేకుండే. సో రాగానే మేము బ్రేక్ఫాస్ట్ చేసి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇది అంతా రూమ్ బయట కొన్ని ఫొటోస్ తీసుకొని మేము వెంటనే స్టార్ట్ అయిపోయాము. మా పాప అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. తర్వాత ఎట్లా ఉంటుందో అని అనుకున్నాము, బట్ తర్వాత తను అన్ని డేస్ ఫుల్గా ఎంజాయ్ చేసింది అనమాట. ఫుల్ సపోర్ట్ చేసింది, తను ఎక్కడ సిక్ అవ్వలేదు. ఫస్ట్ టైం వింటర్లో ట్రావెల్ చేసింది, బట్ తను ఎక్కడ సిక్ అవ్వలేదు అనమాట. సో మేము ఫస్ట్ రాకీ మౌంటైన్స్ అని దీని దగ్గరలో ఉంది అనేసి మేము ఫస్ట్ బౌల్డర్ సిటీలో రూమ్ తీసుకున్నాం అనమాట. ఇక్కడ నుంచి రాకీ మౌంటైన్స్ ఒక 1/2 అవర్ 40 మినిట్స్లో ఉందన్నమాట. సో మేము అక్కడికి స్టార్ట్ అయిపోయాము. టోటల్ ఇది 5 డేస్ ట్రిప్ అనమాట. ఈ 5 డేస్ మేము ఇది ఓన్లీ 1 డే హోటల్ అనమాట. తర్వాత మళ్ళీ మేము వేరే ప్లేస్కి వెళ్ళి అక్కడ హోటల్స్ చూద్దాము అని అనుకున్నాము. సో అలా రాకీ మౌంటైన్స్కి అయితే స్టార్ట్ అయిపోయాము. సో వీడియోస్ అయితే ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి, అన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా చూడండి. మేము కొలరాడోలో ఏ ప్లేసెస్ విజిట్ చేసాము, ఏమేమి కవర్ చేసాము, ఏమేమి ఇక్కడ విజిట్ చేయొచ్చు, ఏమేమి చూడడానికి అవ్వదు, ఈ మంత్లో వస్తే ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మిస్ అవ్వకుండా చూడండి. సో వెళ్ళే దారిలో వ్యూస్ అయితే చాలా బాగుండే అనమాట. టోటల్ మౌంటైన్స్ అనమాట, మొత్తం పక్కన ట్రీస్, దానిపైన స్నో, చాలా బాగుండే ఆ వ్యూస్. నేను ఏదైతే అనుకున్నానో అదే. ఇంకా మేము రేపు తర్వాత వెళ్ళే ప్లేసెస్ అయితే ఇంకా చాలా బాగుంటాయి. సో అలా మేము రాకీ మౌంటైన్స్కి అయితే స్టార్ట్ అయిపోయాము. వెళ్ళే వరకు మాకు ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ అయిపోయింది అనమాట. చాలా స్లిప్పరీ ఉండే రోడ్స్, నార్మల్ కార్ అయితే ఖచ్చితంగా యాక్సిడెంట్ అవుతాయి అనమాట. ఇది కొంచెం చాలా సేఫ్ అయింది మేము తీసుకొని. సో అలా అయితే మేము రీచ్ అయిపోయాము. సో రాకీ మౌంటైన్స్ అంటే దాంట్లో చాలా లేక్స్, చాలా పార్క్స్ ఉంటాయి అనమాట. చాలా లేక్స్, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క వ్యూ పాయింట్ ఉంటుంది. సో మెయిన్గా ఎస్టీస్ పార్క్ అని అక్కడికి వెళ్తామన్నమాట రాకీ మౌంటైన్స్లో. అక్కడికి వెళ్ళేసరికి అక్కడ మాకు ఎలా ఉండే అంటే అసలు బ్రీతింగ్ కూడా ఆడలేదు, అంత స్నో వచ్చిందనమాట. మేము మంచి వ్యూ చూద్దాము, ఒక లేక్ ఉంటుంది అనమాట. ఆ లేక్ బ్యాక్ మొత్తం ట్రీస్ కనిపిస్తాయి. నాకు ఆ వ్యూ చూద్దాం అనుకున్నాము, మొత్తం లేక్ అంతా స్నోతో కవర్ అయిపోయింది. మేము అసలు వెళ్ళగానే ఆ స్నో అసలు వీడియో కూడా తీయలేకపోయాము. మేము ఎక్స్పీరియన్స్ చేసాము. నేను ఇంకా లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేస్తానో చేయనో కూడా తెలియదు. అంత స్నో నేను ఎప్పుడూ చూడలేదు, ఇంకా చూస్తానో లేదో కూడా తెలీదు, అంత ఉండే అనమాట. అంత స్నో ఉండే అనమాట. నాకు అసలు బ్రీతింగ్ కూడా అవ్వలేదు. సో త్వరగా వెళ్ళి మేము అక్కడ జస్ట్ మెమొరీ, ఇక్కడికి వచ్చాము అనేసి జస్ట్ ఒక మెమొరీ లాగా మేము ఒక ఫోటో తీసుకున్నాం అనమాట. అలా రిటర్న్లో మేము ఒక రెస్టారెంట్లో ఆపామన్నమాట. ఆపి అక్కడ ఫుడ్ తీసుకొని ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. అక్కడ వ్యూ చూపించడానికి కూడా మాకు కూడా అవ్వలేదు, అలా అయిపోయిందనమాట. సో రాకీ మౌంటైన్స్లో ఎస్టీస్ పార్క్ అని ఉంటుందన్నమాట. అది ఖచ్చితంగా చూడండి, ఈ టైంలో వస్తే అది కవర్ చేయలేరు. మాకైతే ఫుల్ స్నో ఉండే, అసలు మేము వీడియో కూడా తీయలేకపోయాము. కిందికి దిగి అక్కడికి వెళ్ళేసరికి ఫుల్ స్నో.
సో వీడియో కూడా చేయలేకపోయాము అనమాట. సో అలా మేము నైట్ రిటర్న్ అయితే అయిపోయాము. ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది. సో ఇదే అనమాట టుడే వీడియో. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.